హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మైదాతో స్నాక్స్ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఒక్కసారి చేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలువ కూడా ఉంటాయి. ఈజీగా కూడా చేసుకోవచ్చండి. మరి ఈ స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే ఒక బౌల్లో 2 కప్పుల వరకు మైదా తీసుకోవాలి. తరువాత దీనిలో టేస్ట్ కోసం చిటికెడు ఉప్పును వేయాలి. అలాగే 1 స్పూన్ వరకు వామును నలిపి వేయాలండి. వాము హెల్త్కి చాలా మంచిదండి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే వాము వేయడం వలన ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు నీరేమీ యాడ్ చేయకుండా ముందుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా నీరు వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి నీరు వేయకుండా కొద్దిగా నీరు వేసి కలుపుకోవాలండి. ఈ స్నాక్స్ రెసిపీని అయితే ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఒకసారి చేసి స్టోర్ చేసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో చిన్న బౌల్లో 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ను వేయాలి. అలాగే దీనిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి ఈ కార్న్ ఫ్లోర్ను కలుపుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ నెయ్యి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం కలిపి ఉంచుకున్న మైదా పిండిని తీసుకోవాలి. ఇవి అచ్చం బేకరీలో దొరికే వాటిలాగే ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ పిండి చేతికి అంటుకున్నట్లయితే పొడి మైదా పిండిని కొద్దిగా వేసి ఈ పిండి ముద్దను తీయాలి. తరువాత చపాతీ చేసే పీటను తీసుకోవాలి. మనం ముందుగా ఈ పిండిని కలుపుకున్నాం కదండి. ఈ పిండిని ఇలా చాకుతో చిన్న పీసెస్లుగా కట్ చేయాలి. ఇక్కడైతే నేను తీసుకున్న 2 కప్పుల మైదాకు 6 వరకు వచ్చాయండి. ఇలా ఒక్కొక్క పిండి ముద్దను బాల్స్లా చుట్టుకోవాలి. తరువాత మనం చపాతీ చేసే పీట పైన కొద్దిగా పొడి మైదా పిండిని వేసి చపాతీలా ఒత్తుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కో పిండి ముద్దను చపాతీలా చేయాలి. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అలాగే మరో చపాతీని కూడా చెయ్యాలి. ఇలా 2 చపాతీలను చేసుకోవాలి. 2 చపాతీలను చేసిన తరువాత ముందుగా ఒక చపాతీ పైన ఈ వీడియోలో చూపించిన విధంగా కార్న్ ఫ్లోర్ను కలిపి ఉంచాం కదండి. ఈ కార్న్ ఫ్లోర్ను కొద్దిగా వేసి ఈ చపాతీ అంతటిను స్ప్రెడ్ చేయాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా చపాతీ పైన ఈ కార్న్ ఫ్లోర్ పేస్ట్ను వేసి చపాతీ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా కార్న్ ఫ్లోర్ను అప్లై చేసిన తర్వాత మరో చపాతీ ఉంది కదండి. ఈ చపాతీని దీనిపైన వేయాలి. తరువాత దీనిపైన కూడా వీడియోలో చూపించిన విధంగా కార్న్ ఫ్లోర్ను అప్లై చేయాలి. ఇలా వీటిపైన కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ముందుగా ఒక ఫోల్డ్ చేసి ఈ చపాతీని 4 ఫోల్డ్ వచ్చేటట్టు వీడియోలో చూపించిన విధంగా చేయాలి. ఇలా మధ్యలో కార్న్ ఫ్లోర్ను వేసి ఇలా ఫోల్డ్ చేసి చేయటం వలన నిమ్కీలు అయితే మధ్యలో పొరలుగా వచ్చి అంటుకోకుండా బాగా కుక్ అయ్యి క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసిన తర్వాత మధ్యలో కట్ చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా చపాతీలా ఒత్తుకోవాలి. ఈ చపాతీని ఎక్కువగా పలచగా కాకుండా అలాగని తిక్కుగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే సరిపోతుందండి. తరువాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని వీడియోలో చూపించిన విధంగా చాక్తో ఇలా కట్ చేయాలి. చూడండి, ఇలా ఈ నిమ్కీ అయితే పొరలుగా బాగా వచ్చింది. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వలన ఎక్కువగా థిక్గా కాకుండా పల్చగా కాకుండా పొరలుగా క్రిస్పీగా వస్తాయండి.
ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా మిగతా పిండిని కూడా చపాతీల్లా ఒత్తి మధ్యలో కార్న్ ఫ్లోర్ పేస్ట్ను వేసి ఫోల్డ్ చేసి ఇలా చపాతీల్లా మళ్ళీ ఒత్తుకొని కట్ చేసుకున్న తరువాత డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందుగా మనం చేసుకున్న ఈ మైదా నిమ్కిల్ను వేయాలి. వీటిని ఒక్కొక్కటిగా విడదీసి వేయాలండి. వీటిని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం నుంచి హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో చేసుకున్నట్టయితే ఎక్కువగా ఆయిల్ పట్టేస్తుందండి. అందుకని ఇవి వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కలర్ మారేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. చూడండి, ఇవి ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతూ ఎలా వచ్చాయో. ఇవి చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్లా పిల్లలకి ఇవ్వచ్చు. ఎక్కువగా టైం కూడా పట్టదు. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనం చేసుకున్న నిమ్కీలన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తరువాత వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. వీటిని ఇలాగే తినేవచ్చండి. లేదంటే కారం కావాలనుకున్నప్పుడు దీనిపైన ఇవి వేడిగా ఉన్నప్పుడే దీనిపైన మిరియాల పౌడర్ను అలాగే కొద్దిగా కారంను చల్లి అలాగైనా స్నాక్స్లా తీసుకోవచ్చు. కారం కారంగా అలా కూడా బాగుంటుందండి. మరి ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే ఈ టేస్టీ స్నాక్స్ రెసిపీ మీకు కూడా నచ్చింది కదండి. నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.